మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఆదోని పట్టణంలో దాదాపు 42 వార్డులు ఉన్నాయి. 42 వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయాలను తెలుసుకోవాలని సుమన్ టీవీ భావిస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఆదోని పట్టణంలోని 42 వార్డులో వివిధ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అయితే ఇదే సమస్యలపై స్థానికంగా ఉండే కౌన్సిలర్తో కూడా ఈ సమస్యలపై వివరణ కోరే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తోంది. అయితే ఇప్పుడు మనం 42 వార్డులు వివిధ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇదే విషయాలపై మనం 42 వార్డు కౌన్సిలర్, ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సిహెచ్ లోకేశ్వరి గారిని అడిగి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోకేశ్వరి గారి ఇల్లు అయితే ప్రస్తుతానికి ఇదే. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం రండి. ఆదోని మున్సిపల్ చైర్మన్ సిహెచ్ లోకేశ్వరి గారు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, ఆదోని మున్సిపాలిటీలో చాలా మంది అంటే వాల్మీకి సామాజిక వర్గం చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. అందరినీ కాదని మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు మున్సిపల్ చైర్మన్ గా ఇవ్వడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా వాళ్ళు 92 నుంచి కౌన్సిలర్ గా మా బావాళ్ళు అందరూ మేము కంటిన్యూ ఇప్పటి వరకు కూడా కౌన్సిలర్ గానే ఉంటున్నాము. మేము వాల్మీకులు అంటే మా దాంట్లో మేము సీనియర్స్ కాబట్టి మాకు ఇచ్చినందుకు సాయి ప్రసాద్ అన్న గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ఎంతో బాగా చూసుకొని మా కుటుంబ సభ్యుల్లాగా, మన సాయి ప్రసాద్ అన్న అయితే కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని మాకు చైర్మన్ పదవి ఇచ్చినారు. మేము ఆయన పేరు నిలబెట్టేలాగా మాకు సాధ్యమైనంత వరకు నేను అన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. మేడం, అంటే మీకు ఇంకా 10 నెలల సమయం ఉంది మేడం చైర్మన్ గా. అంటే ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలని మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు మున్సిపల్ చైర్మన్ హోదాలో? ఆదోని పట్టణంలో ఎక్కడైతే సీసీ రోడ్లు గాని, డ్రైనేజ్ కానీ, కరెంట్లు కానీ, వాటర్ పైప్ లైన్ గాని, సిల్ట్ తీయడం గాని, వర్షాకాలంలో సిల్ట్ తీయించడం ఫస్ట్ మొదలు పెడతాం. ఎందుకంటే వర్షం వచ్చినాక రోడ్డు పైకి నీళ్లు రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. అట్లే ప్రతి ఒక్క చోట కరెంట్ లైట్లు, స్ట్రీట్ లైట్లు బాగా ఉండేటట్టు మనము చెట్టు నాటుకోవడము అట్లా ఉద్యానవనంలా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని అభివృద్ధికి మున్సిపల్ చైర్మన్ అయితే కౌన్సిలర్లు అయితేనే అడ్డుపడుతున్నారని పలు సందర్భాల్లో మాట్లాడడం చూసాము. అంటే నిజంగానే మున్సిపల్ చైర్మన్ అయితే కౌన్సిలర్ అడ్డుపడుతున్నారు? అసలు ఇంతవరకు మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డుపడ్డమే లేదు. మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా మా చైర్మన్, మా కౌన్సిలర్లు గాని, మా సాయి ప్రసాద్ రెడ్డి గారు గాని ఎవరు కూడా ఆదోనిని అభివృద్ధి చేయాలనే చూస్తాం గాని అభివృద్ధి ఆపాలని ఎందుకు అనుకుంటాం చెప్పండి? ఈ 10 నెలల నుంచి అభివృద్ధి ఏం జరిగింది? అంతకు ముందు ఎలాగునింది, ఇప్పుడు ఏం జరిగింది? ఏం అభివృద్ధి జరిగింది 10 నెలల్లో మన ఆదోనిలోన? ఇంతకు ముందు ఎలాగునింది, ఇప్పుడు ఎలాగునింది? అదే విధంగా మేము అభివృద్ధి చేయాలని, ఇప్పుడు అక్క పార్టీ మారింది అని అనుకుంటున్నాము. మేమైతే వైఎస్సీపీఆర్ లోనే ఉండి బాగా అభివృద్ధి చేయాలి. ఆదోనికి 10 నెలలు మాకు టైం ఇచ్చింది ప్రజలు, మా కౌన్సిలర్లు, మా పార్టీ. మేము బాగా అభివృద్ధి చేయాలనుకున్నాము. అంటే మన వార్డు 42 వార్డు విషయానికి వస్తే వార్డులో వివిధ సమస్యలు చెప్పడం జరిగింది. సుమన్ టీవీ కలియ తిరగడం జరిగింది. అంటే రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి ఇలాంటి సమస్యలు చెప్పారు. ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కరించాలని భావిస్తున్నాను? మా వార్డులో ఇంతవరకు మేము ₹1 కోటి పని చేసినాము. సీసీ రోడ్లు వేసినాము, కాలువలు వేసినాము, పైపులు వేపించినాము. సాధ్యమైనంత వరకు మాది స్లమ్ ఏరియా. మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అక్కడే, అంటే నేను ఆ వార్డుకి సంబంధించిన కౌన్సిలర్ కాబట్టి మాకు అన్ని ఏరియాలో ఎక్కడైతే ఇబ్బందిగా ఉండిందో అవన్నీ మేము సాధ్యమైనంత వరకు చేసుకుంటే వచ్చినాము. ఎక్కడ మా ఏరియాలో సీసీ రోడ్లు అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఫ్లాట్లో మాత్రమే మేము సీసీ రోడ్లు, కాలువలు వేయాలి. మొత్తం మా ఆదోని నా వార్డులో మొత్తం క్లీన్ గానే ఉంటుంది. చివరిగా మేడం, నియోజకవర్గం అంటే ఆదోని పట్టణ ప్రజలను ఉద్దేశించి అయితే, మీ వార్డు ప్రజలను ఉద్దేశించి అయితే ఏం చెప్తారు మేడం చివరిగా? ఆదోని పట్టణ ప్రజలు, నా వార్డు సభ్యులు, అంటే నా వార్డులో జనాలు గాని అందరు నాకు సపోర్ట్ చేసినారు. మా వార్డులో వాళ్ళు 2 సార్లు మాకు సపోర్ట్ చేసినారు. నేను వాళ్ళ కోసం చాలా ఏ పనులున్నా తప్పకుండా చేస్తాను. ఆదోని పట్టణ ప్రజలకైతే సాధ్యమైనంత వరకు ఆదోనికి అభివృద్ధి చేయడానికి, ఎక్కడ కూడా సమస్య లేకుండా చూసుకోవడానికి 10 నెలలు తోడ్పడతానని చెప్తున్నా. ఇది మున్సిపల్ చైర్పర్సన్ సిహెచ్ లోకేశ్వరి గారు మాట్లాడుతూ ఆదోని పట్టణ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నాను, ఆదోని అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని చెప్పి మేడం మాటలోనే విన్నాం.
ఇక 42 వార్డు సమస్యల విషయానికి వస్తే ఖచ్చితంగా దాదాపు ₹1 కోటి అభివృద్ధి పనులు చేశాము. భవిష్యత్తులో ఈ 10 నెలల కాలంలో ఆదోని పట్టణంలో అయితేనేమి, వార్డులో అయితేనేమి వివిధ అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి చైర్మన్ మాటల్లోనే మనం విన్నాం. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ.